నేనంటాను, ఈ రాత్రి అన్ని విషయాలలో ఓడిపోయి ఘనహీనపరచబడిన నీ జీవితంలో ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ పని నువ్వు చేసుకోలేక, నీ అడుగులు నువ్వు వెయ్యలేక, ఎంత కష్టపడినా, ఎంత శ్రమించినా, ఎంత ప్రయాసపడినా అనుభవించలేని భయంకరమైన స్థితిలోకి వెళ్ళ నీవు ఉంటే, ఈ రాత్రి పరిచర్య చేయడానికి దేవదూతలని గృహములు అడుగు పెట్టబోతున్నారు. ఈ కుటుంబానికి పరిచర్య చేయడానికి దేవదూతలను దేవుడు ఆజ్ఞాపించబోతున్నాడు. నీవు లేచి నడవలేవు, నేను నిన్ను నడిపిస్తానంటున్నాడు ఆయన. నువ్వు అడుగులు వేయలేవు, నేను నా చేయూతనిచ్చి నిన్ను లేవనెత్తుతాను. నువ్వు ఓడిపోయిన స్థితిలో ఉన్నావు, నీ ఓడిపోయిన నీ జీవితాన్ని నేను గెలిపిస్తాను. నన్ను ఎంతగా హెచ్చించినందుకు నా జీవిత కాలమంతా నీ సన్నిధిలో నీ పాదాలు పట్టుకొని బ్రతికేస్తానయ్యా. అయ్యా, నీవే లేకపోతే ఈ జీవితం నాకు లేదయ్యా. నీవే లేకపోతే ఎక్కడో మూలలు పడి ఉండేవాణ్ణయ్యా. చచ్చిన కుక్కలాంటి వాణ్ణయ్యా, గొప్ప వాసన కొట్టేవాణ్ణయ్యా. నన్ను చూసి పలకరించిన వారు లేరయ్యా. ఈ రోజు వచ్చి నీ సన్నిధిలో నిలబడితే నన్ను తీసుకొని వచ్చి ఈ రాజబల్ల దగ్గర కూర్చోబెట్టి పరిచారకులు నాకు ఇస్తున్నావే. చచ్చిన కుక్క లాంటి వాణ్ణి నా జీవిత కాలమంతా నీ పాదాలు పట్టుకొని బ్రతికేస్తానని ఆ ఒక్క కృతజ్ఞత హృదయం గాని నీలో ఉండగలిగితే, ఈ రాత్రి నా దేవుడు నీ చరిత్ర మార్చునుగాక, నీ తలరాత మార్చునుగాక, నీ స్థితిగతులు మార్చునుగాక, నీ చేతి రాకలను దేవుడు మార్చునుగాక, నీ పరిస్థితులన్నీ నా దేవుడు మార్చునుగాక.